నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పిల్లల అభివృద్ధి పెరుగుదల వికాసం దృష్ట్యా తల్లిదండ్రులు తమ బాధ్యతలను గుర్తుపెట్టుకొని పిల్లలని బడికి పంపాము ఇక మనకెందుకు అనే భావన వీడి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విద్యార్థుల తల్లిదండ్రులకు హితవు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. ముందుగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలు విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో భేటీ అయి వారి సమస్యలు, అవసరమైన వసతులు, వనరులు, విద్యాభివృద్ధికి అవసరమైన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా విద్యార్థినులకు చదువుతో పాటు రిక్రియేషన్, ఫిజికల్ ఫిట్నెస్, మానసిక వికాసం కేంద్రంగా అవసరమైన క్రీడా మైదానం గురించి విద్యార్థినులు, తల్లులు, పాఠశాల సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ కలెక్టర్ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి మానసిక వికాసం, అభివృద్ధిని గుర్తిస్తూ వారికి ఇవ్వాల్సిన పునాది వేయాలని, దానిని సక్రమంగా ఇస్తే సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలను సద్వినియోగం చేసుకోవాలని, వాటి ద్వారా పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, ఉన్నత భవిష్యత్తుకి దోహదపడే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోండి. అదేవిధంగా వాళ్ళు పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకుంటారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14-19 అన్నప్పుడు మనం రైల్వేది అడిగిన్నాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఏమైనా వాడుకునే అవకాశం ఉన్నంతవరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మాత్రం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. ఒకసారి చూసుకుంటే 14-19 ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వాటి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్యలో కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు. 80 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు మెగా ప్రీమియం ఈ టైంలో షెడ్యూల్, ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్ లో క్లాస్ టీచర్ వారు స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. 11 o'clock వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈరోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్పుట్స్ని కూడా మనము సీరియస్గా తీసుకుంటూ రాబోయే రోజుల పూర్తిగా స్టార్ రేటింగ్. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం భవనంలో పతాక నిధికి కలెక్టర్ విరాళం అందజేశారు. మాజీ సైనికులకు కలెక్టర్ మెమోంటోలను బహూకరించారు.
ప్రతి ఏటా మాజీ సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరిట విరాళాలు సేకరించడం జరుగుతుందని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ఎం రజనీకుమారి అన్నారు. పతాక నిధి ద్వారా సేకరించిన విరాళాలను మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. మాజీ సైనికుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ మాట్లాడుతూ మాజీ సైనికులు పింఛన్ అందని సైనికుల సంక్షేమం కోసం పతాక నిధి ద్వారా విరాళాలు సేకరిస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి మాజీ సైనికులకు అండగా నిలబడాలని కోరారు. Second highest, Yeddalu Ex-Servicemen Association, Honorary Captain B. Obleswar and team, Professor K. Brahmega. అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై భారత్, జై హింద్. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది. అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ సైనిక కుటుంబాలు కానీ నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ తర్వాత పురప్రముఖులు కానీ భారీగా తరలి వచ్చి భూరి విరాళం ఇస్తే దానితో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈరోజు మీ అందరి తరపున జై హింద్. సొంత ప్రాంతానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పాటు మేము పుట్టిన ఈ నేలకు రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను ఒంగోలులో ఏర్పాటు చేయడం జరిగిందని హృద్రోగ వైద్య నిపుణులు స్టార్ హాస్పిటల్ ఎండి గోపీచంద్ అన్నారు. भवेन हविषा तस्मै लवन् महतं सतं धामानि सप्तजा प्रबन्धे प्रहारया कृता पुष्पावते अयं मुहूर्तस्मुहूर्तो अस्तु. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లో స్టార్ వైద్యశాల ఇన్ఫర్మేషన్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను ఏర్పాటు సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో డాక్టర్ గోపీచంద్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, కాంట్రాక్టర్ షాహుల్ హమీద్, దామచెల్ల పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగరంలోని వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గోపీచంద్కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 16 సంవత్సరాల కిందట స్టార్ హాస్పిటల్ నెలకొల్పి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని గోపీచంద్ అన్నారు. గుండె, కిడ్నీ, లివర్, ఆర్థో, గ్యాస్ ఎంట్రాలజీ వంటి వివిధ వైద్య సేవలు స్టార్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. మాతో పాటు ఉన్న వైద్యులు ఒంగోలు ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఉత్తమమైన వైద్య సేవలు ఈ ప్రాంతంలో అందించాలని ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ క్లినిక్ను ఏర్పాటు చేశామన్నారు. వారం వారం వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు ఒంగోలులో అందుబాటులో ఉంటారన్నారు. అత్యధిక వైద్య సదుపాయాలు అందేలా అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకే ఈ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఒంగోలు పట్టణానికి మరో మణిహారం లాంటి స్టార్ హాస్పిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన గోపీచంద్కు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. స్టార్ హాస్పిటల్ ప్రారంభం నుండి ఈ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం ఏర్పరిచిందని, 2 బ్రాంచీలతో విస్తరించి ఒంగోలులో అవుట్ రీచ్ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఇక్కడ వైద్య సేవలు అందించాలని అవుట్ రీచ్ క్లినిక్ ఏర్పాటు చేసిన స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, ఇతర వైద్యులకు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వైద్యులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న, డాక్టర్ లివర్ వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో చదువుకుని వైద్య రంగంలో స్థిరపడ్డామని, ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒంగోలులో క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి విభాగాల్లో స్టార్ హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ హరికుమార్ రెడ్డి, సిఓఓ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం ఇది. హైదరాబాదులో ప్రముఖ పేరుగాంచిన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్స్ అని, దీనికి ఫౌండర్ ముఖ్యంగా డాక్టర్ గోపీచంద్ర గారంటే ఒంగోలులో పుట్టి పెరిగి పెద్ద ఆయన పంతులు గారని చాలా ఫేమస్. ఆయన కూడా అబ్బాయిని ఒంగోలు నుంచి మంచి ఉత్తీర్ణులుగా తయారు చేసి వైద్య రంగంలో స్టార్ హాస్పిటల్స్ అనేది ప్రారంభం చేసి, ముఖ్యంగా ఒంగోలులో ఉన్న వారికి అందరికి పేషెంట్స్కి ఎవరైనా కూడా మన గోపీచంద్ ఉన్నారు, స్టార్ హాస్పిటల్కి వెళ్తాం హైదరాబాద్లో అనే ఒక నమ్మకం ఏర్పరిచి ఈరోజు ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్స్ అవుట్ రీచ్ క్లినిక్ అంటే ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్కి తర్వాత కంటిన్యూషన్లో అంటే వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లు అనేది పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడ కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా కూడా ప్రవేశపెట్టారు. అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని వారి టీం, డాక్టర్స్ టీం అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఎవరినైనా డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇటువంటి ఒక మంచి ఆలోచనతో అవుట్ రీచ్ క్లినిక్ అనే దాన్ని ఈరోజు వారు ప్రారంభించినందుకు మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ర గారిని, వారి టీంని అందరినీ కూడా అభినందిస్తూ, మన ఒంగోలులో మన స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం. ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గారు, ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను. ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫాస్ట్గా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుందని ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ ఫ్యూ సెంటర్స్లో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. వాటిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంగ్ విత్ రెగ్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. Nephrology department is a very big department with every facility, every diagnostic and treatment facilities from nephrology side only. We are famous for transplantations, especially the complicated transplantations which are ABO incompatible and double and triple. The third transplantation కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. సో నా స్పెషాలిటీ వచ్చి హెపటాలజీ, అంటే మెయిన్గా లివర్ స్పెషలిస్ట్ అంటాము. సో చాలా రకాలుగా
లివర్కి సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి. వైరల్ హెపటైటిస్ కానీ, హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ. కొంతమందికి వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు యూజువల్గా కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది. బట్ కొంతమందికి 2 నుంచి 3% వాళ్ళకి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే సడన్గా లివర్ వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో స్టార్ హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుంచి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మొదలు పెట్టాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 to 3 ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. హై అండ్ కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాము. సో అందరూ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చిన్న అపోహ అనమాట. చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, చాలా ఫెయిల్యూర్ అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది అనుకుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా చాలా హాస్పిటల్ చేస్తూ ఉంటారు. మా హాస్పిటల్లో సక్సెస్ రేట్ వచ్చి 95%. చేసినటువంటి 5వ రోజే ఎవరైతే డోనర్ లివర్ ఇస్తారో వాళ్ళు 5వ రోజే డిశ్చార్జ్ అవుతారు. 14వ రోజు రిసిపియంట్ డిశ్చార్జ్ అవుతారు. సో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో వీ హ్యావ్ డన్ సో మెనీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు వరకు అయితే ఏమీ లేవు. సో ఎవరైనా ఏ లివర్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఎప్పటికైనా జాండీస్ వచ్చినా కానీ, కడుపులో వాటర్ ఎక్కువగా అవుతున్నా, వాటర్ తీస్తూ ఉన్నా కూడా మళ్ళీ వస్తుందంటే వెంటనే స్టార్ హాస్పిటల్కి సంప్రదించండి. మేము ఏం చేయాలో మేము చేస్తుంటాం. మెడికల్గా చేస్తాము, సర్జికల్గా చేయాలన్నా చేస్తాము, ఫైనాన్షియల్ కూడా మేము హెల్ప్ చేస్తుంటాం. స్టార్ హాస్పిటల్ దాదాపు 16 ఏళ్ళుగా మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటికి 16 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది. అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో, అంటే గుండె కానీ, తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ, లేకపోతే ఎముకల విభాగంలో కానీ, కిడ్నీ విభాగంలో కానీ, ఇటువంటి వాటిలన్నింటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది. కాకపోతే నేను పర్టికులర్గా నాతో ఉండే కొంతమంది కొలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒంగోలులో చదువుకొని ఒంగోలులో నుంచే బయటికి వెళ్ళి MBBS చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది. సో అందువల్ల మేమందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురావద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది, జబ్బులు పెరిగినాయి, అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ తీసుకువద్దామనే ఉద్దేశంతో ఈ 2 ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము. ఇక్కడ గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలిస్తున్న 15 కంటైనర్లను ఒంగోలు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుండి జీరో, నకిలీ, తప్పుడు బిల్లులతో రాళ్లను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒంగోలు గ్రామీణ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో సంతనూతలపాడు పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా వస్తున్న 15 వాహనాలను నిలిపి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మైనింగ్ శాఖకు తెలిపారు. దీంతో సదరు వాహనాలను మైనింగ్ అధికారులు తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా తరలిపోతున్న వాహనాలు ఒకేసారి పెద్ద సంఖ్యలో పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం చీమకుర్తి గ్రానైట్ వర్గాల్లో కలకలం రేపింది. జిల్లాలో పోలీసు బలగాలతో పాటు హోంగార్డులు అందిస్తున్న సేవలు నిరుపమానమని ఎస్పీ ఏఆర్ దామోదర్ కొనియాడారు. 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె శ్రీనివాసరావు, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పీడీసీసీ బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. చట్టం, నిబంధనలు వర్తించని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాలకవర్గం నుండి అధికారుల వరకు ఎవరికి వారు అంతా పందేరం చేశారు. అలాగే పంచుకొని తినేశారు. కోట్లాది రూపాయల బ్యాంకు ధనం దుర్వినియోగం కాగా బాధ్యులైన అధికారులు, ఉద్యోగులు దర్జాగా బ్యాంకులో కొనసాగుతున్నారు. 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా పంచుకు తిన్నారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చే ఆరోపణలపై విచారణ, వాటిపై చర్యలు,
బ్యాంకు అభివృద్ధి పనులు, ఆధునీకరణ, సీసీ కెమెరాల కొనుగోలు, రుణాల మంజూరు ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా పాత వాహనాలను కొనుగోలు చేసి మొబైల్ ఏటీఎంల పేరుతో లక్షల్లో కొల్లగొట్టారు. ఎట్టకేలకు ఆ పాపాలు బయటపడుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుసుకున్న కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వానికి నివేదించారు. అక్రమాలు తెలుసుకునేందుకు 3 అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. పూర్తి స్థాయి విచారణ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు కలెక్టర్. ఈ విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతో సహా వివిధ శాఖల్లో మరమ్మతులు, ఆధునీకరణ పనులు, సీసీ కెమెరాలు, ఇతర వాహనాలు, వస్తువుల కొనుగోళ్లకు టెండర్లు పిలవలేదు. కనీసం కొటేషన్లు కూడా లేవు. చేసిన పనుల బిల్లులకు, చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉంది. దీంతో కోట్లలో బ్యాంకు ధనం దుర్వినియోగమైనట్లు విచారణ కమిటీ గుర్తించింది. ప్రధానంగా మొబైల్ ఏటీఎంల పేరుతో పాత వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి చిన్నపాటి మార్పులు చేసి ఏటీఎం వాహనాలుగా మార్పు చేశారు. ఇలా మార్చే ముందు రవాణా శాఖ నుండి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు తుంగలో తొక్కారు. 3 వాహనాల కొనుగోలులోనే లక్షలకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కుల ఆట కట్టించి రైతు సేవలో పునీతం కావాల్సిన సహకార బ్యాంక్ నెలకొల్పాలని కోరుతున్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక విద్య ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉంటుందని, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే భవిష్యత్తు శూన్యమని హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. ఒంగోలు అంజయ్య రోడ్లోని దీక్షిత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 11 సంవత్సరాల కంప్యూటర్ శిక్షణ రంగంలో అనుభవజ్ఞులైన ఎంతో మంది ఫ్యాకల్టీలు శిక్షణ అందించడం అభినందనీయమని రవికుమార్ అన్నారు. కంప్యూటర్ నేర్చుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ జ్ఞానంతో ముందుకు సాగాలని తెలిపారు. కరెస్పాండెంట్ నెడమానూరు శేషు మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అనంతరం క్వాలిఫై అయిన 15 మందికి ఫ్రీగా జావా కోర్సు నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ అశోక్, ఫ్యాకల్టీ సుధాకర్, రాజశేఖర్, రాజేశ్వరి, ఆశా, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. To be just part of this wonderful institutions as a student. ఇంకా ఇట్లాంటి యానివర్సరీలు ఇంకా జరుపుకోవాలి. మాలాంటి స్టూడెంట్స్ని ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. జాబ్స్ పరంగా కానీ మమ్మల్ని ఇంకా మంచిగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ అందుకే థ్యాంక్ యూ ఫర్. I am from Dakshita IT Solutions, head of the department. సో ఇది ఫస్ట్ యానివర్సరీ మేము జరుపుకుంటున్నాము. సో 1 year అయిపోయిన సందర్భంగా సో మాకు సపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడ మనం ఆల్ టెక్నాలజీస్ లైక్ సి బేసిక్స్, సి లాంగ్వేజ్, జావా ఫుల్ స్టాక్, డేటాబేస్ డెవలపర్ ఫుల్ స్టాక్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ C++, లైనెక్స్ ఆర్ యూనిక్స్ అండ్ రిమైనింగ్ ఆల్ కోర్సెస్ కూడా ఫ్యూచర్లో మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ జాబ్ ఫెసిలిటీస్ అనేది మినిమం ఒక 20 మెంబర్స్కి జస్ట్ మనం ప్రొవైడ్ చేయగలిగాము. ఫ్యూచర్లో ఇంకా ట్రై చేస్తాం, సాఫ్ట్వేర్ సైడ్ కూడా ట్రై చేస్తాం. లిమిటెడ్ మెంబర్స్ జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి 2 hours జాబ్ వచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యేంత వరకు దీన్ని కేర్ చేస్తాడని ఆ ఇంటెన్షన్ తోటి యాక్చువల్లీ దక్షిత ఐటీ పెట్టారు అండ్ ఇవాళ ఫస్ట్ యానివర్సరీగా జరుగుతుంది.
ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్ కళాశాలలో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024 2 రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగింది. ప్రిన్సిపల్ శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఫెస్ట్లో వివిధ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. 10 పాలిటెక్నిక్ కళాశాలల నుండి దాదాపు 56 ప్రాజెక్టులు ఈ పాలిటెక్ ఫెస్ట్లో ప్రదర్శించారు. కాలుష్య రహిత సమాజం కోసం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న వాటిపై విద్యార్థులు వారు ప్రదర్శించిన ప్రాజెక్టుల ద్వారా చక్కటి విశ్లేషణ చేశారు. నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఫెస్ట్లో పాల్గొన్నారు. సోలార్ ట్రాకర్ సిస్టమ్ సన్లైట్ మీద బేస్ అయ్యి సోలార్ ప్యానెల్ అనేది తిరుగుతుంటుంది. సన్లైట్ని ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ని మనం హోమ్ పర్పస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. బయట ఉన్న సోలార్ ప్యానెల్స్ అనేవి స్టాండర్డ్గా వన్ సైడే ఉంటాయి, కానీ మా ప్యానెల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సర్వో మోటార్ ఇక్కడ 2 LDRs ఉన్నాయి. ఆ LDRs నుంచి సర్వో మోటార్స్కి కమాండ్స్ వెళ్తాయి. ఆ కమాండ్స్ వల్ల ఏ LDR మీద అయితే లైట్ డెన్సిటీ ఎక్కువ పడుతుందో దానివల్ల ఆ సోలార్ ప్యానెల్ అనేది రొటేట్ అవుతుంది. మా ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్. ఇదేం చేసిద్దంటే మెయిన్గా మేము ఎందుకు ఇన్వెంట్ చేసామంటే ఇండస్ట్రీస్లో కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏమీ క్యారీ చేయలేరు కాబట్టి ఇది వాళ్ళు ఏదైతే క్యారీ చేద్దాం అనుకున్న వస్తువుని క్యారీ చేసి వాళ్ళ వెనకమాల ఫాలో అయ్యేటట్లు చేసి. మేము ఒంగోలులో ఉన్న చెత్తని ఎక్కువ ఉంది, 125 టన్స్ వస్తుంది రోజుకి. అది కొప్పోళ్ళకి చేకూర్తికి తరలిస్తున్నారు. అక్కడ వ్యర్థంగా పోతుంది కానీ ఎవడో పట్టించుకోవట్లేదు. మేము ఒక ప్రాజెక్టు చేసాము, దీని ద్వారా ప్రజలకి అవగాహన వస్తుంది. ఇలా చేస్తే చెత్త తగ్గించవచ్చు, అలాగే మనకి లాభం వస్తుంది. అందుకని చెత్త ఎలక్ట్రికల్ జనరేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అన్నీ సిటీలో క్యాంపింగ్ చేసి మనం వాళ్ళకి నేర్పిస్తాం, అవేర్నెస్ చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే టెక్నాలజీని యూజ్ చేసి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం సిటిజన్స్కి. అంటే లైక్ హాస్పిటల్, ఆఫీసెస్, స్కూల్స్ అన్నీ అవైలబుల్గా ఉండడం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది మెట్రోస్ వాడడం వల్ల. అది ఎలక్ట్రిసిటీతో వెళ్తుంది కదా సార్. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే డ్యామ్స్ నుంచి టర్బైన్స్ తిరిగినప్పుడు హైడ్రాలిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. విండ్ మిల్స్, సోలార్ ప్యానెల్స్ వీటి వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సిటీకి మొత్తం ప్రొవైడ్ చేయొచ్చు. జిల్లాలో పెంగల్ తుఫాను ప్రభావంతో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో 11,187 హెక్టార్లు వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఖరీఫ్లో 4,99,000 ఎకరాలకు గాను 4 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగిందని, రబీలో 3.97 లక్షల ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలు సాగు చేపట్టడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. సాగులో ఉన్న పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానంగా వరి, శనగ, మినుము, పొగాకు, అలసంద, వరిగా ఉలవలు పంటకు నష్టం జరిగిందన్నారు.
ఇప్పటికే జిల్లాలో ప్రాథమికంగా గుర్తించిన పంట నష్టాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతాల్లో వేసిన శనగ పంటతో పాటు పొగాకు పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. మళ్లీ వర్షం సంభవిస్తే పంట నష్టాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారుల నుండి పంట నష్టాలను అంచనా వేయాలని ఉత్తర్వులు అందాయని, పొలాల్లో నీళ్లు తగ్గిన తర్వాత అంచనాలు ప్రారంభిస్తామన్నారు. ఈ ఫెంగల్ తుఫాను వల్ల మనకి మన జిల్లాలో ఆ తుఫాను యొక్క ప్రభావం వల్ల గత 4 రోజుల నుంచి కూడా మనకి వర్షం పడటం జరుగుతూ ఉంది. దీనివల్ల మన ప్రకాశం జిల్లాలో వివిధ రకాల పంటలు అంటే స్టాండింగ్ క్రాప్స్ దెబ్బతింటం అనేది పంట నష్టం అనేది జరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి వరి, అదేవిధంగా మనకి శనగ, మినుము, తర్వాత అలసందలు, ఉలవలు, పొగాకు, తర్వాత వరిగా, టొబాకో, ఈ రకాలైనటువంటి పంటలన్నీ కూడా కొంతవరకు నష్టం అనేది జరిగింది. ముఖ్యంగా అంటే మొత్తం కలిపి కూడా మనకి 11,000 హెక్టేర్లలో ఇప్పుడు దాకా ప్రాథమిక అంచనా వేయటం జరిగింది. ముఖ్యంగా మనకి వరి విషయానికి వచ్చినట్లయితే మనకి 755 హెక్టేర్లలో పంట నష్టం అనేది చూడటం జరిగింది. ఎందుకంటే మనకి పంట కోత దశలో ఉన్నాయండి, ఖరీఫ్లో సాగు చేసిన వరి అంతా కూడా. సో మనకి ఎన్ఎస్పి ఏరియాలో ఉన్నటువంటి మండలాల్లో బోర్ల కింద ముందాడుగా వేసినటువంటి వరి నీకు కోత దశలో ఉంది. అది కొంతమంది వర్షం అంటే తుఫానుకు ముందు కొంతమంది కోసుకున్నారు, అవన్నీ కూడా అమ్ముకోవటం కానీ అదేవిధంగా ఒక సురక్షితమైన ప్రదేశాల్లో వాటిని దాచుకోవడం జరిగింది. అయినప్పటికీ స్టాండింగ్ క్రాప్ ఈ వర్షం పడటం వల్ల కొన్ని చోట్ల లాడ్జింగ్ జరిగి అక్కడ పంట నీకు వాలిపోవటం వల్ల కూడా మనకి మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇప్పటికీ 755 హెక్టేర్లలో పంట నష్టం జరిగినట్టుగా మేము అంచనా వేయటం జరిగింది. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రబీలో ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ శనగలు అనేది వేయటం జరుగుతుందండి. మనకి 49,000 హెక్టేర్లలో మనం సాధారణ విస్తీర్ణం అండి. ఇప్పటికీ 10,801 హెక్టేర్లలో మనం ఈ శనగ అనేది విత్తడం జరిగింది. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే మనకి మినుము అండి. మనకు రబీలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ మినుము అనేది సాగు చేయటం జరిగింది. ముఖ్యంగా మనకి 25,607 హెక్టేర్లకు గాను 10,259 హెక్టేర్లలో సాగు చేయటం జరిగింది. దీంట్లో ఇప్పటికీ మేము 2,400 హెక్టేర్లలో మనకి పంట నష్టం జరిగే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనాకు రావటం జరిగింది. అదేవిధంగా పొగాకు, ఈ పొగాకు విషయానికి వచ్చినట్లయితే మనకి దగ్గరగా మనకి 27,000 హెక్టేర్లలో ఉందండి. 19,129 హెక్టేర్లలో సాగు చేయటం జరిగింది. ఇప్పుడు మాత్రం 1,403 హెక్టేర్లకు గాను మనం నష్టం జరగచ్చు అనేది అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇది మనకు పశ్చిమ ప్రకాశంలో మనకి ముదురు తోటలు ఉన్నాయి, అక్కడ మనకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తూర్పు ప్రకాశంలో చూసినట్లయితే గత 15-20 రోజుల నుంచి మనకి ఈ పొగనారు అనేది నాటుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కొంత నారు వేసిన దశలో మనకి నష్టం జరిగే అవకాశం ఉందనేది తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా మనం మొత్తం 11,187 హెక్టేర్లలో పంట నష్టం జరిగినట్టుగా మనం ప్రాథమిక అంచనాలతో మనం కలెక్టర్ గారి ద్వారా మనం కమిషనరేట్కి పంపడం జరుగుతుంది. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మీ భూమి మీ హక్కు పేరుతో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 826 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. తొలి రోజు చీమకుర్తి మండలం ఇలపావులూరులో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి పాల్గొని అర్జీలు స్వీకరించారు. తొలి రోజు 35 రకాల సమస్యలకు సంబంధించి మొత్తం 1,916 అర్జీలు అధికారులకు అందాయి. వీటిలో 42ంటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. తల్లుపాడులో అత్యధికంగా 345 అర్జీలు రాగా ఒంగోలు మండలంలో అతి తక్కువగా ఒక్కటే వచ్చింది. దరఖాస్తులను శాఖల వారీగా విభజించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. అర్జీల్లో మ్యూటేషన్లకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత దస్తాల్లో వివిధ సవరణలకు, భూ ఆక్రమణలపై ఎక్కువ వచ్చాయి. ఫ్రీ హోల్డ్ నేపథ్యంలో 20 అర్జీలు అందించగా ఇందులో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ఎక్కువ ఉన్నాయి. మార్గశిర మాసం షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సంతపేట సాయిబాబా మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారికి పూజలు జరిపించి భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని అర్చక స్వామి విశ్వనాథం జరిపించారు. సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు తెల్లవారుజాము నుండి ఒంగోలు నగరం పరిసర ప్రాంతాల్లో మంచు దుప్పటి ఏర్పడింది. మంచు ప్రభావంతో వాహన చోదకులు కొంతమేర ఇబ్బంది పడ్డారు. నగరం చుట్టూ పెద్ద ఎత్తున మంచు కమ్ముకోవడంతో ఉదయాన్నే ప్రయాణించే ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారుతి నగర్ 2వ లైన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి అఖండ భజన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. పడి పూజలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు అధిక సంఖ్యలో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు జరిపించారు. వందలాదిగా స్వాములు అయ్యప్ప, శివ, భవానీ పాటలు ఆలపిస్తూ భజనలు చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని జరిపించారు. కార్యక్రమాన్ని వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, చెంచురెడ్డి, సాయి పర్యవేక్షించారు. స్వాములు అందరూ చూడండి. స్వామి పెద్దలు కానీ దయచేసి కూర్చోండి. పూజకు ఆటంకం కలిగించకూడదు దయచేసి. గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా రోజుకి 500 మంది స్వాములకు భిక్ష పెట్టడం జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అందరి జాతర సహాయ సహకారంతో అఖండ భజన పెట్టాము. ఈ భజన కూడా బాగా దేవుడి దయ వల్ల వర్షం కూడా ఆగిపోయింది. నెలదాకా వర్షం ఈరోజు భజన జరుగుతుందో కూడా మేము ఊహించలేదు. కానీ మా ప్రసన్నారాయణ స్వామి దేవస్థానం నందు ఏ కార్యక్రమం పెట్టినా జయప్రదం అవుతుంది కాబట్టి ఈ భజన ఒకటి చెప్పుకొస్తున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. మన మారుతీనగర్లో వెలిసినటువంటి ప్రసిద్ధ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖండ భజన కార్యక్రమం అయ్యప్పలు, శివస్వాములు, భవానీలు, వెంకటేశ్వర గోవింద స్వాములు, ఆంజనేయ స్వాములు అందరి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా జరుపుకోవటం మన మారుతీనగర్ ప్రజల తరపున అందరి తరపున ముందు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ మన ఆంజనేయ స్వామి దయ వలన ఈరోజు
ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం భక్తుల అందరి ఆశీర్వాదంతో, అందరి సహకారంతో, అయ్యప్ప స్వాములు, శివస్వాములు అందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.